మీరందరూ యెహోవాను సన్నతించండి. ఆమేన్. దేవుని బిడ్డలైన మనము దేవుని ఎలా సన్నతించాలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశతో దేవుని దగ్గర రావాలి అని ఇక్కడ దేవుడు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించండి. ఆమేన్. ఎక్కడ మనం పరిశుద్ధ స్థలం వైపు మనము ఏటి పరిశుద్ధ స్థలము అని తర్వాత ఆలోచించేద్దాం. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సీయోను నుండి నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. 2వ వచనంలో మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే మీ చేతులెత్తి యెహోవాను సన్నతించండి. ఆమేన్. అంటే సమర్పణ కావాలి మనకి. దేవుని సన్నిధిలో మనం సమర్పణ చేసుకొని దేనికి దగ్గరగా రావాలని, అది మాత్రం మనకు మార్గం. ఆమేన్. మనకు మన సమస్తం దేవుని ఎదుట పనిచేయండి. మన సమస్తం విడిచి దేవుని దగ్గర రావాలి. ఆమేన్. దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకు నెమ్మదినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన హృదయంలో మనకు అన్నీ ఉన్నాయనుకుంటున్నాం కానీ నిజమైనది ఒకటి లేదు. దేవుడు ఇచ్చే నిజమైన సంతోషం మనకు లేదు. ఆ సంతోషం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఆ సంతోషం అంతమంది ఖాళీ కూడా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇవి చాలామంది చేయద్దు. వద్దా? మీకు వద్దా? చేయొద్దండి. స్వేచ్ఛగా దేవునికి తెలియచేయండి, నీవు ఇచ్చే సంతోషం నాకు కావాలి ప్రభు అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు మన హృదయాలు మనం సంబంధపరచుకుందాం. నన్ను క్షమించండి, 1-2 నిమిషాలు లేట్ అయింది, నన్ను మన్నించవలసిందిగా ప్రభు నామను వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వేగంగా వచ్చి మన హృదయాన్ని ఆయన ఎదుట పరుచుకోవాల్సిన సమయం ఇది. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. 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 అందరూ హృదయం ఆయన చెప్పి ఆయన చూద్దాం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. స్వరూప గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. 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 ప్లే కరలా షందర బరి బరబలరల మనమ సమమమ. హల్లెలూయా. 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 రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామని నోరు తెరిచి దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో సజీవ లెక్కలో ఆయన మనం నిలబెట్టిన దాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 మహోన్నతుడా, మహాగణుడా, నిత్యనివాసి, తేజోమయుడా, నీ బంగారు పదం మరొకసారి వేల వందనాలు చెల్లిస్తామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎవరైనా మీకు పాద సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి దేవా మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సజీవత్వాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి దేవానైనా ఈ మొదటి జామున తండ్రి దేవానైనా మేము నైనా తండ్రి కూడుకొని తండ్రి సంఘముగా తండ్రి మేము స్తుతించడానికి నా గొప్ప భాగ్యం తండ్రి బట్టి మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవానైనా నైనా తండ్రి దేవానైనా గతించిన నేను దినాలన్నీ కాచి కాపాడారయ్యా, భద్రపరిచారయ్యా, క్షేమంగా తండ్రి మా కుటుంబాలతో మమ్మల్ని ఉంచినందుకు మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానైనా ఈ సమయంలో తండ్రి దేవానైనా మీకు పాదాలు చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న వాడా మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా సహాయం చేయండి తండ్రి దేవా. మీకు సన్నిధిలో కూడుకొని మేము అందరము తండ్రి దేవానైనా మా యొక్క ప్రాణాత్మ శరీరాలు మరొకసారి మీకు సమర్పించుకుంటున్నాం అయ్యా తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తాం అయ్యా తండ్రి దేవా. అన్నా మా యొక్క పరిస్థితులు తెలిసిన దేవుడు, మా యొక్క పరిస్థితులు ప్రతి ఒక్క పరిస్థితికి చాలిన దేవుడు అయ్యా. అందుని బట్టి మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా దేవానైనా. ఈ దినాన్ని తండ్రి దేవానైనా మరి యొక్క ఆదివారంగా కాకుండా తండ్రి దేవాలైనా ప్రత్యేక రీతిగా తండ్రి మీరు మమ్మల్ని దర్శించమని వేడుకొంచున్నామయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి. ప్రత్యేక రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యానైనా. మాకు జీవితాలు తండ్రి సరిచేయమని వేడుకొంచున్నామయ్యా. వాక్యం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ఉదక స్నానం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తామయ్యా. తద్వారా తండ్రి మా జీవితాలు తండ్రి మారగలిగేలా కృపను దయచేయండి తండ్రి. వందనాలు చెల్లిస్తాం తండ్రి దేవానైనా. నేను తండ్రి యొక్క పాత బ్రతుకు తండ్రి దేవన విడిచిపెట్టినైనా తండ్రి నూతన వస్త్రాలు తండ్రి యొక్క నీతి వస్త్రాలు ధరించుకుంటూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి కొనసాగే భాగ్యమాలు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. వందనాలు చెల్లిస్తాం తండ్రి. స్తుతి ఆరాధనలు తండ్రి మీరు ఉండండి దేవనైనా. నేను నీ పక్షాంతరం నిలవబడి తండ్రి దేవనైనా నడిపిస్తున్న నీకు దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యానైనా. బలమైన అభిషేకం విడిపై ఉంచండి తండ్రి. వందనాలు చెల్లిస్తామయ్యా. ప్రతి ఒక్క మాట తండ్రి దేవనైనా నీ నోటి నుంచి తండ్రి మేము వినగలిగేలా కృపను మాకు దయచేయండి. వందనాలు చెల్లిస్తాం తండ్రి. మన ప్రత్యేక రీతిలో బిడ్డను తండ్రి అభిషేకించండి. వందనాలు చెల్లిస్తాం తండ్రి దేవనైనా. మీకు నోటుకు తండ్రి దేవన బిడ్డను తండ్రి ఒక బూరగా తండ్రి వాడుకోమని వేడుకొంచున్నాడు. వందనాలు చెల్లిస్తాం తండ్రి. నేను ఆది నుంచి అంతం వరకు తండ్రి దేవనైనా మీకు అధ్యక్షులు మమ్మల్ని నడిపించి మన తండ్రి సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి తండ్రి మీకు ఆధీనంలో ఉంచినైనా మీ యొక్క ఆత్మ మాత్రమే తండ్రి వారు సంచారం చేయగలిగే కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ తోడును శక్తిని మాకు బలముగా అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారికి పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకొచ్చాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం.
మన పాపాన్ని కడిగిన మన రక్షకుని స్తుతిందాం. నా సర్వం నువ్వే యేసయ్యా అని పాడుచు సి మేజర్ షాప్. అందరూ చెప్తామా? నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించు లోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించు లోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా యేసయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చా ప్రేమమయుడా. నన్ను వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. స్తుతిద్దాం. నా సర్వం నా సర్వం నీవే యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. చేయి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపు. ఆమేన్. చేయి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయననే సర్వేనా?
ఒకవేళ ఇది నాన్న దేవుడిని వచ్చి నీ బంగారు నాకు ఇచ్చేయమంటే నువ్వు ఇవ్వగలుగుతావా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఏది తీసుకెళ్ళవు. ఆమేన్, హల్లెలూయా. బంగారం కంటే ఆయనకు అవసరం లేదు, నీ హృదయం ఆయనకు కావాలి. ఆమేన్. కనీసం అది ఇస్తావా ఇదేనా? ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా అని దేవునితో చెప్దాం, దేవుని స్తుతిద్దాం. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము యేసయ్యా, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. పడాలి యేసయ్యా, యేసయ్య పూర్వబలముతో పలుకుదాం యేసయ్యా అని. యేసయ్యా, నీ బలమంతటితో యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా, యేసయ్య అది అలాగే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్య, యేసయ్యా, యేసయ్యా, యేసయ్య ఉత్సాహంగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఈ సమయంలో ఆయన్ని ప్రేమించడానికి. ఏమైనా హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమించాలని ఆశపడుతున్నారు? ఏమైనా హల్లెలూయా. ఆయన స్తుతిద్దాం. నిన్ను ప్రేమిస్తాను చెబుదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో
మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా దేవా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
హృదయం తెరిచి ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ఆరాధించండి. ఆయన మధ్యన మనం ఉన్నాం. దేవుడు తన ప్రజలు చేసే స్తుతిపై ఆశ్రయుడయ్యే దేవుడు. నీ దేవుడు మాట తప్పని దేవుడు. మన దేవుడు మధ్య నిత్యముగా మనం వచ్చి ఉన్నాడు. ఆయనను చూద్దాం. నీ రూపంలో నన్ను మార్చేయని దేవుని వేడుకుందాం. ఎంతవరకు నాకు ఇష్టమైనట్టుగా నేను జీవించాను ప్రభా, ఈ దినం మొదలుకొని నీకు నేను ఎలా కావాలని కోరుకుంటున్నావో నా బ్రతుకును అలా మార్చమని దేవుని వేడుకుందాం. హల్లెలూయా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని యేసుని నీ ప్రేమ నీ శక్తి నింపును నాలో. ఆశతో అడుగుదా. నీ ప్రేమ నీ శక్తి నింపును నాలోనా. నిన్నే నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే రాజు, యేసు నీవే, యేసు నీవే రాజు. యథార్థంగా చెప్దా. యేసు నీవే రాజు. ఆయన పాదములు పట్టుకొని చెప్దా. యేసు నీవే నా రాజు. జుంటే తేనె కన్నా తీయనిది, పండి పసే కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది. యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది. యేసుని నామము ఆరాధిద్దాం. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి వేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా నా దాగు
స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. సాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము బ్రోకెదాము, ప్రాణము బ్రోకెదాము. ఆరాధన చేయండి, మీ మనసంతా ఆయన వేనే పెట్టుకోనండి. హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను. నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను. నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను. నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవాది దేవా పరిశుద్ధుడా, నా దాగు స్థలము నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వేచ్ఛగా రెండు చేతి ఆయన వైపు చచ్చి దేవుని ఆరాధించండి. ప్రభువు నిశ్చయంగా మన మధ్య ఉన్నాడు. నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము. ఓ హల్లెలూయా. పరిశుద్ధుడు ఉన్నాడు కనుక ఈ స్థలము ఇది పరిశుద్ధ స్థలము. ఓ రిబాల సందల రమ మమ సమ రిలాల శరల. హల్లెలూయా. తండ్రి నీకే సమస్త మేము చెల్లిస్తున్నాం. నైనా ఆత్మస్వరూపమై ఆ మధ్యన సంచారం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా.
మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ బిడ్డలు మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మమ్మల్ని ముట్టి నా ప్రభా బాగు చేస్తావని నమ్మొచ్చున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బలమైన అభిషేకాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలను నింపండి నైనా ఓటి కుండలలో ఉండకుండా నైనా నిండి కుండలుగా ఉండడానికి ప్రభు చూపించండి. పొరిపారే అనుభవంలో నా ప్రభా నీ ప్రేమతో నింపమని అడుగుచున్నానయ్యా. నేను నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాలము నా ప్రభా ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ మమ్మలను అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా నీ రక్తంలోను నీ శరీరంలోను పాలు బాగొస్తావని ప్రభా నేను తన నోటి మాటలు వినాలని ఆశపడుచుండగా నేను నీవే సూటిగా మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నేను నీ శరీరంలో నా ప్రభా మేము పావులు బాగొచ్చడానికి సహాయం ఇచ్చండి. నీ రక్తంలో నా ప్రభా మేము కడగబడి మరొకసారి నీతో నా ప్రభా తండ్రి నైనా సహవాసములను నివసించడానికి సహాయం ఇచ్చామని అడుగుచున్నాను. నీలో ఏకమైన ప్రభ జీవించడానికి సహాయం ఇచ్చామని అడుగుచున్నాం అయ్యా. అదేవిధంగా నా ప్రభ ఈ సమయంలో నా జ్ఞానం లేని వాడేది నా ప్రభ ఎందుకు పనికి రాని వంటి వాడే నా ప్రభ నన్ను మరుగుపరచండి. నా జ్ఞానం వట్టిది ప్రభా. నేను నీ బిడ్డలతో నువ్వు మాట్లాడితే మేలు ప్రభా. నాతోను నా సహోదరులు అందరితో మాట్లాడమని అడుగుతున్నాను. నేను మా జీవితంలో ఒక మాట పలికిన ప్రభా మా జీవితాలను కట్టమని అడుగుతున్నాను ప్రభా. నీకు ఇంపైన నా ప్రభు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయమని నీ సహవాసం నడుచుకుంటే కృప చూపించమని మమ్మల్ని అందరినీ ఈ సంఘం నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు చప్పట్లకు ప్రభునామం ఒకసారి కనపడదామా? కూర్చుందాం. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే ముందు 2 మాటలు చెప్పిన తర్వాత ఈరోజు సాక్ష్యం సమయం ఇవ్వట్లేదు ఏమనుకోవద్దు. సమయం మనకి ప్రభురాత్రి భోజనం కూడా ఉంది కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచ్చిన జాగ్రత్తగా విందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. దీనిలో విశ్వాసులందరూ పాల్గొనాలని దేవుడు మనకు రాసించాడు. ఆమేన్. దేవుడిచ్చినది ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరము మన కొరకు విడవబడింది, ఆయన శరీరం మన కొరకు నల్లగొట్టబడింది అని సాదృశ్యానికి మనము ఈ రొట్టెని మనం తీసుకుంటున్నాం. ఆమేన్. ఇది తీసుకుంటున్నప్పుడల్లా క్రీస్తు నా కొరకు మరణించడం మనం చెప్తున్నాం. ఆమేన్. మన ఈ క్రియ ద్వారా మనం దేవుని కార్యాన్ని బయలుపరుచుకుంటున్నాం. మనకు మనం చెప్పుకుంటున్నాం, ఈ సమాధానం చెప్తున్నాము. లోకములో వీరు రొట్టెని రాష్ట్రాన్ని ఎందుకు తీసుకున్నారు వారు తెలియకపోవచ్చు, కానీ మనము క్రైస్తవులు దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యక్రమంలో మనం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు దీంట్లో పాలుభాగస్తులు అవ్వాలి. విశ్వాసాన్ని వారందరూ కూడా, ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుడు మన హృదయంలో విడిపించి ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనము. ఆమేన్. 25వ వచనం చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండికై దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమేన్. ఆయన రక్తము ఎందుకు చిందించబడింది అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. యేసు రక్తం చిందించారా లేదా? యేసు రక్తాన్ని చిందించారు. ఆయన నల్లగొట్టబడ్డాడు. ఆయనలో ఉన్న రక్తం అంతా అయిపోయింది. ఆఖరికి పొడిస్తే ఆయన రక్తంలోంచి రక్తంతో పాటు ఆఖరిని ఏమొచ్చింది? నీరు వచ్చిన రక్తమే లేదు, మొత్తం రక్తం అంతా ఆయన మన కొరకు చిందించినట్టుగా దేవుడు ఎందుకు చిందించాడు? ఊరకని చిందించాడా అంటే అది నీ కొరకు చిందించాడు, నా కొరకు చిందించాడు. నా పాపములు క్షమించడానికి, నా పాపములు కడగడానికి ఆయన రక్తం చిందించాడని దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పాపములు కడగబడ్డాయి. నీ జన్మతః నువ్వు ఇప్పటివరకు చేసిన పాపములు అన్నీ కూడా దేవుడు కడిగి నిన్ను నిర్మలుగా చేశాడు. కానీ నిదర్శనం ఇదే. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అంటాడు, నా శరీరం తిని నా రక్తం కలిగి తాగినవాడే జీవం కలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. వాడినే నేను లేపుతాను అంత్య దినాన్ని అంటున్నాడు.
ఆమేన్. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఈ సత్యాన్ని తెలుసుకుని ముందు దేవుని యొక్క శరీరంలో రక్తం పాలుపోసుకోవాలని దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. రక్తం వలన కొత్త నిబంధన అంటున్నాడు. ఇది మనుషులలో జరిగింది కాదు, ఒక నిబంధన జరిగింది. ఆమేన్. ఒక నిబంధన జరిగింది. ఈ నిబంధనలో నీవు నేను మన లాభం పొందుకుంటున్నవారం, కానీ దీనిలో మనం చేసిందంటూ ఏమీ లేదు. ఆమేన్. ఈ నిబంధన తండ్రి అయిన దేవునికి, కుమారుడి అనే దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఇది రక్తం వలన నిబంధన. మానవులు పాపం చేసి వారి మరణానికి మరి పాత్రలైపోతే వారిని నేను విడిపిస్తానని, నా రక్తం చేత వారిని కడిగి నేను మరల వారిని పరిశుద్ధంగా నిలబెడతానని దేవుడు చేసిన నిబంధన. ఆమేన్. అందుచేతన ఈ రక్త నిబంధనలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. నువ్వు రక్త నిబంధన కింద ఉన్నావు. దీన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. 26వ వచనం, మీరు రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. దీన్ని తీసుకోవడమే దేవుని ప్రచురించడం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దీన్ని తీసుకుంటున్నావో ఒప్పుకుంటున్నావు. ఆమేన్. యేసు నా కొరకు మరణించాడని, ఆయన నా కొరకు రక్తం చిందించాడని దీ క్రియ ద్వారా ఈ లోకానికి నీకు నువ్వుగా చెప్పుకుంటున్నావు. ఆమేన్. ప్రకటిస్తున్నావు. అంటే యేసుని ప్రకటించద్దని కాదు, దీని ద్వారా ప్రకటిస్తాను. నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో కూడా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావని, పరిశుద్ధపరచబడి ఉన్నావని నీ జీవితం ద్వారా క్రీస్తు నామమును, క్రీస్తు మరణాన్ని ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఎవడు అయోగ్యంగా 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఈ పాత్రలో నేను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేగును. అయోగ్యంగా తాగొద్దు అన్నాడు. అయోగ్యంగా దీన్ని తీసుకోవద్దని ఒక నిబంధన, ఒక షరతు దేవుడు మనకు పెట్టాడు. ఆమేన్. ఏంటి అయోగ్యం అయోగ్యం అంటే ఏంటి? షరతు మనకు అర్థం కావాలి. అయోగ్యం తీసుకోవడం అంటే చాలామంది తప్పు చేయకుండా, పాపంలో ఉండకుండా, అదొక కారణం అంతే. అదొకటి. పాపం లేని వాళ్ళు ఒకరు ఉంటే చేయొద్దండి. ఇప్పుడు తప్పు చేయని ఎవరు ఉంటే చేయొద్దని, ఒకరి మీద చిన్న ద్వేషమైన ఒక భావంలోనైనా తప్పిపోకుండా ఉన్నవారు ఎవరు ఉన్నారా? ఇది ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. అదొక కారణం అయితే దేవుడు మనకి పెట్టిన నిజమైన షరతు ఏంటంటే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఆమేన్. నీకు సొంత రక్షకుడిగా ఆయన లేకుండా దీంట్లో పాలుభాగస్తులు అవ్వకూడదు. ఆమేన్. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా దీంట్లో పాలుభాగస్తులు అవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ యోగ్యత నువ్వు కలిగి ఉండాలి. నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడుగా నువ్వు ఉండాలి. ఈ 2 షరతులు మనము మీట్ అయ్యి దీంట్లో పాల్గొనాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ వెల్కమ్. ఆమేన్. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. ఆమేన్. ఆయన విందులోనికి నేను పిలుస్తున్నాడు. ఆర్ యు అగ్రీ? దీన్ని అంగీకరించి నాకు కావాలి ప్రభా, నువ్వు ఆయన యొక్క విందులోని పాలుభాగస్తులు అవుతావా? ఆమేన్. అది నీకు స్వచ్ఛందంగా దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ. కానీ నువ్వు ఖచ్చితంగా దీంట్లో పాల్గొవాలి. ఏదో తప్పు చేస్తానని దేవుడు దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే మరలా నిన్ను కడుగుతున్నాడు. ఆమేన్. ఈ కార్యం ద్వారా ఒప్పుకోవడానికి దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తాడు. ఇట్ ఇస్ సెకండ్ ఛాన్స్. ఆమేన్. దీంట్లో పాల్గొన్న వల్ల నీకు దేవుడు మరొక అవకాశం ఇస్తాడు. ఆ దేవునితో సరి చేసుకునే భాగ్యాన్ని. ఆమేన్. అంత లేచి నిలబడదాం. నిన్ను నువ్వుగా పరీక్షించుకొని. ఆమేన్. నిన్ను నేను పరీక్షించలేను, నన్ను నువ్వు పరీక్షించలేవు. నువ్వు ఎలా ఉన్నావో దేవునికి నీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన స్వచ్ఛందంగా ఆయన దగ్గరకు వద్దాం. ప్రభా నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని దేవుని వేడుకొని ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులవుదాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆయన శరీరము నీ కొరకు నలగొట్టబడింది, నా కొరకు నలగొట్టబడింది. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చినాడని జ్ఞాపకం చేసుకుంటకు నిన్ను పరీక్షించుకొని దీంట్లో పాలుభాగస్తులు అవడానికి సిద్ధం కావాల్సిందిగా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు.
అదే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని రక్తం వలన కొత్త నిబంధన ఆయన రక్తం చేత నిన్ను కడిగాడని నన్ను కడిగాడని జ్ఞాపకం చేసుకుంటాకే దీనిలో పాలుభాగస్లోదాం. మీరు పరీక్షించుకుంటండి. ఆయన శరీరం ఆయన రక్తం మీ దగ్గర తీసుకురాబడుతుందిగా ఒప్పుకోనండి. మీ పరిస్థితిని ఒప్పుకోండి. ఈ దినం నుంచి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి సహాయం చేయి. మరొకసారి నన్ను కడుగు ప్రభా దేవుని వేడుకోనండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేచును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. నీ చేతిలో ఉన్నది ఆయన శరీరము, నీ కొరకు నల్లగొట్టబడిన ఆయన శరీరము, నీ పాపముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడి ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీనిలో పాలుభాగస్తులు అవుదాం. నీ చేతిలో ఉన్న పాత్ర నిన్ను విమోచించడానికి యేసుప్రభువు వారు చెందించిన పరిశుద్ధ రక్తం. ఈ రక్తం చేత నువ్వు కడగబడినావు. ఈ రక్త నిబంధన చేత దేవుడు నిన్ను విమోచించున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడని
కృతజ్ఞతతో దీంట్లో పాలుభాగస్తులు అవుదాం. అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెల్లించండి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా మా రక్షకుడానికి వందనాలు, నీకు వందనాలు, వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాయనా మా పాపం నీ మీద వేసుకొని నాయనా మమ్మల్ని విడిపించుటకు నా ప్రభ నీ శరీరాన్ని అప్పగించుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ రక్తమును చిందించి నా ప్రభా మా పాపమును సంపూర్ణంగా కడిగిన ప్రభా మమ్మల్ని ముద్రించి తండ్రికి ఒక యాజక సమూహంగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు నాయనా. అది బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా మేమిచ్చి నీ రుణము తీర్చలేము, కానీ ఉదయకాలని పాదినుడు సాగిలపడి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకమైన సాక్షులుగా నా ప్రభా ఈ లోకంలో నీ మరణమును నా ప్రభా నిన్ను ప్రకటించినట్లు నా ప్రభా నీ జీవం ద్వారా నా ప్రభా మనుష్యులు జీవించబడతారని నా ప్రభా నిన్ను గురించి సాక్షులుగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను. మా బ్రతుకులు మార్చి నీ నామహిమార్థమే మమ్మల్ని జీవింపచేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. అదే ధ్యానం చేత కూర్చుందాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. సాక్ష్యం సమయంలో పోయిన క్షమించండి. పాస్టర్ మనోహర్ గారు హైదరాబాద్లో ఉన్నారు. నేను అడిగితే నన్ను ఫోన్ చేశారు, చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఈ దినాన్న ఒక సంఘంలో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేయమని పాస్టర్ గారు మనం కోరడం జరిగింది. ప్రార్థన చేస్తే మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాను. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆమేన్ హల్లెలూయా. దైవ సేవకులు ఘనంగా వాడబడినట్లుగా ప్రార్థన చేద్దాం. బలంగా దేవుడు వారిని వాడుకొనుగాక. ఆమేన్ హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. సహోదరి సహోదరులారా, నేనేం సహాయం, మనుషులు ఎవరు కూడా ఎవరికి సహాయం చేయలేరు. చేయగలిగిన కొంత మాత్రమే చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. కొంత మాత్రమే చేయగలుగుతాం. కానీ మీకు చెప్పబోయే వాక్యం ద్వారా దేవుని సహాయం మీరు పొందుకొని ఉండాలని నా ఆశ. ఆమేన్. మీరు సూటిగా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సహాయం పొందుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఆమేన్ హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన విడిపించగల దేవుడు కనుక ఆయనను పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నా. ఆమేన్. ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలని మీకు నేర్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితంలో నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నాను. ఆమేన్. నిజానికి మాట్లాడడం కూడా రాని ఒక పనికి రాని పాత్రలాంటివాడు నేను. ఆమేన్. జ్ఞానం కూడా అంతంత మాత్రమే, చదువు కూడా అంతంత మాత్రమే. కానీ ఆయన కోరుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మహిమ కనపరచడానికి ఆయన నిలబెట్టుకున్నాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. అందుచేతన ఆయనే మీతో మాట్లాడని మీరు ఆశతో కోరుకోండి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. నా జ్ఞానం మరుగుపరచు ప్రభా, నీ బిడ్డలతో నేను కూడా ఆయన బిడ్డనే కదా, నాతోను నీతోను ప్రభు మాట్లాడును గాక. ఆమేన్ హల్లెలూయా. గడిచిన 3 వారం నుండి మనము ఇది 4వ వారం అనుకుంటే కదా, ఈ 4 వారాలు మనం ఒకే మాట గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. అదేంటిది? గట్టిగా చెప్పాలి. ఏంటమ్మా? మొర్ర పెట్టడం. ఆమేన్. మొర్ర పెట్టడం గురించి మీతో మాట్లాడుతూ. మొర్ర పెట్టడం అంటే ఏంటి? మీకు చాలా తేటగా మాట్లాడాను, చాలా ఇప్పటివరకు కూడా అనుకుంటున్నాను నేను. మీకు అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుంచి మొదలెడేస్తాను. ఆమేన్. మొర్ర పెట్టడం అంటే దేవుని దగ్గర ఏడవడం. ఆమేన్. నీలో ఏ బాధ దాచుకోకుండా దేవునితో చెప్పుకోవడమే, చెప్పుకొని ఏడ్చేయడం. ఆమేన్. మనుషుల దగ్గర ఏడుస్తాం, మనకేమో లాభం ఉంటుందా? ఉండదు. ఆమేన్. చెప్పాను కదా, నా దగ్గరకు వచ్చినా సరే మీకు సహాయము ఎంతో కొంత చేయగలుగుతామేమో, కానీ నిజంగా సహాయం దొరికేది ఏంటంటే దేవుని దగ్గర. ఆమేన్. ఆయన దగ్గర ఏడవాలని, అది ఏడవడమే, దేవుని దగ్గర ఏడవడమే మొర్ర పెట్టుకున్నట్టని మీతో క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఒక మాటలు రాని పసిపాప తల్లితో ఇంకా మాటలు రాదు. ఎలా మాట్లాడుతుంది? అనుకోని బాధ కలిగింది అనుకో, ఒక నొప్పి కలిగింది, ఎలా మాట్లాడుతుంది? ఎలా చెప్పుద్ది? అదే ఇది మొర్ర పెట్టుకోవడం అంటే అదే. ఆమేన్. నువ్వు మొర్ర పెట్టుకుంటే
ఆ చంటి పాప మొరపెట్టుకోగానే తల్లి ఏం చేస్తుంది? ఎక్కడున్నా, వంటగదిలో ఉన్నా, బయట అరుగులో ఉన్నా, తల్లి ఆ యొక్క బిడ్డ యొక్క స్వరాన్ని వినగానే, ఆ ఏడుపు వినగానే ఏం చేస్తుంది? వెళ్దాంలే అనుకుంటుందా? ఏం చేస్తుంది? పరుగు పరుగున ఏమైపోయిందో నా బిడ్డకి, ఏ బాధతో ఏడుతుందని పరుగు పరుగున వచ్చేస్తుంది. ఏమేన్? నీ దేవుని యొక్క హృదయం అదే. ఏమేన్? నువ్వు ఏడిస్తే దేవుడు చూడలేడు. ఏమేన్? అందుకే దేవుని సన్నిధికి వెళ్ళి మీరు ఏడవమని మీకు నేర్పిస్తున్నాను, మొర్రపెట్టుకోమని నేర్పిస్తున్నాను. మీరు మొర్రపెట్టుకునే వరకు ఉండాలని దేవుడికి మీకు నేర్పిస్తున్నాను. ఏమేన్? హల్లెలూయా. తల్లి ఏం చేస్తుంది? త్వరగా వెళ్ళి ఏం చేస్తుంది? తన చేతులతో పట్టుకొని శంఖను ఎత్తుకుంటుందంట. ఏమేన్? దేవుని వాక్యం ఈ మాట యాజ్ ఇట్ ఈజ్గా రాయబడి ఉంది. ఏమేన్? ఆయన మనల్ని శంఖను ఎత్తుకుంటాడంట. ఏమేన్? నీ దేవుడు నిన్ను శంఖను ఎత్తుకునే దేవుడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుచాడు. యెషయా గ్రంథము 46 అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, ఏమేన్? నా మాట ఆలకించండి. ఏమేన్? మిమ్మల్ని చంకను పెట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని చంకను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏడుస్తున్నప్పుడల్లా, ఏమేన్? తల్లి ఏ విధంగా అయితే మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం చంటి బిడ్డలు ఉన్నప్పుడు మనల్ని కూడా తల్లి మనల్ని ఎత్తుకుంది సుమా, అదేవిధంగా దేవుడును నిన్ను చిన్ననాటి నుండి నిజంగా నువ్వు బాధలు ఉన్నప్పుడు ఎత్తుకుంటున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమేన్? నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తే దేవుడు నిన్ను చంకను ఎత్తుకుంటాడు అని మాట్లాడుచు. 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. ఇప్పుడు ఇది నేను మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే గారు నన్ను ఎత్తుకోండి అన్నాను అనుకోండి, ఎలవయ్యా అంటారు ఆయన, ఎటకరంగా ఉందా ఆయన. కానీ దేవునికి అలా కదా, నువ్వు ముదిమి వచ్చే వరకు, ఏమేన్? నువ్వు ఎంత ముసలివాడవైపోయినా సరే దేవుడికి నువ్వంటే ప్రేమ. ఏమేన్? హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ చల్లారదు. ఏమేన్? ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఏమేన్? నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను అంటున్నాడు అక్కడ. ఏమేన్? ఎప్పటి వరకంట? తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను అంటున్నాడు. ఏమేన్? హల్లెలూయా. ఎంతమంది కలర్లు వేసుకొని వచ్చారు ఇప్పుడు? ఒక్క ఇంటికైనా నల్లగా ఉండకూడదు, తెల్లగా ఉండకూడదు ప్రభా అని చాలా జాగ్రత్తగా మనం కలర్ వేసుకొని వస్తాం కదా, చాలా జాగ్రత్తగా. మీరు కలర్ వేసుకోలేదని చెప్తే మేము నమ్ముతామా? చెప్పండి. మీ వయసులు మాకు తెలియవా? నా వయసు మీకు తెలియదా? ఉదయం కలర్ వేసుకొని వచ్చాను నేను ఇక్కడే, అర్థమైందా? మీ సంత మీరు వేసుకోలేదని చెప్పిన నేను నమ్మను. ఏమేన్? ఒక్కింటికి కూడా తెల్లగా అవ్వకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, నిజం చెప్పాలని నిజమైన రూపం ఏంటంటే, ఒక్కింటికి కూడా చాలామందికి నల్లగా లేదన్నమాట. ఏమేన్? అర్థమైందా? అది అందరూ తెలిసిన సత్యమే. దానికి ఇచ్చే సమయం కంటే మనం దేవునికి ఎక్కువ సమయం వల్ల దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏమేన్? శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇచ్చే విధంగా ఉండాలి. ఏమేన్? మన పై శరీరానికి ఇచ్చే దానికన్నా మన అంతరంగంగా ఉన్నాను సరే దానిని బాగు చేసుకోవడానికి సమయాన్ని ఎక్కువగా దేవునికి ఇవ్వాలని దేవుడు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గర్భమును పుట్టినది మొదలుకొని మనం ఎత్తుకుంటున్న దేవుడు ఆయన. ఏమేన్? మనల్ని ఆదరించుచున్న దేవుడు, మనల్ని భరించుచున్నాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. భరించడం అంటే తెలుసు మీకు? ఏమేన్? అది ఎంత అలర చేసినా, ఎన్నిసార్లు మాట వినకపోయినా, ఎంత ఇష్టం లేని పనులు చేసినా దేవుడు మనల్ని భరిస్తున్నాడు. ఏమేన్? నన్ను భరించాడు. దేవునికి ఇష్టం లేని పని అనేకం మనం చేసినా దేవుడు మనం తోసేయలేదు. ప్రేమతో దేవుడు మనల్ని హత్తుకుంటున్నాడు, మనల్ని ఎత్తుకుంటున్నాడు. మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. నిన్ను భరించాను అని దేవుడు అక్కడ ఈ వాక్యంలో రాస్తున్నాడు. ఏమేన్? నేను ఎత్తుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందిస్తా ఈయన దగ్గర నువ్వు ఏడవచ్చు. ఏమేన్? హల్లెలూయా. ఈయన దగ్గరే నువ్వు ఏడవలసింది ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గరే ఏడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ 4 వారాల నుంచి నేర్చుకున్న మీరు దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు? నా ముఖ్య ఉద్దేశం కూడా అదే చెప్తున్నాను, మీరు దేవుని దగ్గర ఏడవాలి. ఏమేన్? ఆయనే మనకు సహాయం చేస్తాడు.
ఏమే ఆనే మనం ఉన్న పరిస్థితులను మార్చగలడని మీకు నేను ఈ వాక్యాన్ని గురించి నేర్పిస్తాను. నేను నేర్చుకున్నది ఏమే, నాకు తెలిసింది ఒకటే, దేవుని దగ్గర ఏడవడం. ఏమే హల్లెలూయా. ఎవరేమన్నా సరే వారిని మనం ఏం చేయవలసిన పర్లేదు, కానీ ఎవరిని ఏం అనవలసిన పర్లేదు, కానీ దేవుడు వారిని క్షమించగాకని మనం మాట్లాడుకుంటూ మన పరిస్థితిని దేవుని దగ్గర ఏడవడమే మనం చేయవలసింది. ఏమే హల్లెలూయా. అది నేను చేస్తాను, దేవుని హస్తం నా జీవితంలో చూస్తాను, అదే మీ అందరికీ నేర్పిస్తున్నాను. ఏమేన్ దాన్ని నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మీతో సెలవిస్తున్నాను. ఏమేన్ దేవుని హస్తాన్ని చూశాను, మీరు దేవుని హస్తమును చూచుదురుగాక, మీరు మొర్రపెట్టుదురుగాక. ఏమేన్ హల్లెలూయా. ముందు వారాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఎందుకు మొరపెట్టుకోవాలో మీకు చెప్పాను. ఏమేన్ ఎందుకు మొరపెట్టుకోవాలి? ఆయన సమస్తం చేయగల దేవుడు గనుక, ఆయన వాగ్దానం చేశాడు, మాట తప్పని దేవుడు గనుక, ఆయన నీ కొరకు ఆలోచన చేసే దేవుడు కనుక ఆయనకు మొరపెట్టుకోవాలి. ఆయన మంచివాడు కనుక ఆయనకు మొరపెట్టుకోవాలి. ఎవరికి మొరపెట్టుకోవాలి? రెండవ వారం మూడవ వారం చెప్పినాను కదా, అది ఎవరికి మొరపెట్టుకోవాలి? ఆలకించే దేవునికి. ఎవరికి పడితే వారికి మనం మొరపెట్టుకోకూడదు, ఆలకించగలిగే దేవుడికి. ఏమేన్ నీ దేవుడు ఆలకించే దేవుడు. ఏమేన్ నీ స్థితిని అర్థం చేసుకునే దేవునికి. ఏమేన్ చాలా మనుషులు అర్థం చేసుకోలేరు, అందుకే చెప్తున్నా మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. మనుషులు అర్థం చేసుకోలేరు. లోకంలో ఒకసారి తల్లి కూడా మనల్ని అర్థం చేసుకోలేదు, కానీ దేవుడిని అర్థం చేసుకునే దేవుడు, మన స్థితిని అర్థం చేసుకునే దేవునికి మొరపెట్టుకోవాలి. తర్వాత మన స్థితిని మార్చగలిగే దేవునికి మనం మొరపెట్టుకోవాలి. అద్భుతములు చేయి దేవునికి మొరపెట్టుకోవాలని పోయిన వారం మనం ఉన్నాం. ఈరోజు చాలా చిన్న వాక్యం చెప్తాను, అదేంటంటే ఎక్కడ మొరపెట్టుకోవాలో. ఏమేన్ ఎక్కడ మొరపెట్టుకోవాలో ఇవాళ ఇది నాన్న దేవుడు మనకు నేర్పించునుగాక. ఎక్కడ అని అనగానే మనకేమో అర్థం అవ్వాలంటే ఒక స్థలము అని మనకు అర్థమవుతుంది కదా. ఒక స్థలాన్ని చూపిస్తుంది. ఒక స్థలములో మనము దేవునికి మొరపెట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఒక స్థలం అంటే ఒక ప్రదేశాన్ని గురించి కాదు, కానీ దేవుడు నీవు కలుసుకునే స్థలము. ఏమేన్ దేవుడు నిన్ను కలుసుకోవాలి, దేవుడు నిన్ను మీట్ అవ్వగలగాలి. ఆ స్థలంలో నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నా అడ్రస్ పాస్టర్ సతీష్ని కలుసుకోవాలనుకోండి, ఏం చేయాలి? పాస్టర్ని సతీష్ని కలవాలంటే ఏం చేయాలి? నా అడ్రస్ మీకు తెలియాలి. నేను ఎక్కడ ఉంటున్నాను తెలియాలి, నా బిల్డింగ్ ఎక్కడో మీకు తెలియాలి, దాని దారికి మీకు తెలియాలి. యాస్టర్ క్లినిక్ బిల్డింగ్ ఆడికి వెళ్ళి 308కి వచ్చి ఆడికి వస్తే నేను కలుస్తాను. నేను 2 సమయాల్లో వస్తే నేను మీకు దొరుకుతాను. అలాగే దేవుని దగ్గరికి, దేవునికి ఎక్కడ మొరపెట్టుకోవాలో నీకు తెలియాలి. మీన్ ఆ స్థలం నీకు తెలియాలని దేవుడు చాలా సింపుల్ అని మాట, మీ అందరికి తెలిసిన మాటలే ఇవి. ఒక నూతన విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ దేవునితో మాట్లాడుకోవాలో, ఎక్కడ మొరపెట్టుకోవాలో దేవుడు మనకి సూటిగా మాట్లాడతాడు. చిన్న అర్థం దాంట్లో కొన్ని మర్మాలు కూడా ఉన్నాయి. ఆ మర్మాలు కూడా మనం తెలుసుకుందాం. షేక్ ఇంటికంట, ఇప్పుడున్న షేకుల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితము షేక్ జాయిద్ ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే వారు ఏ సమస్యలు ఉన్నా సరే సమస్యలను తీర్చేసేవాడట. అంటే ఆయన చేయగలిగింది. నీ దేవుడు షేక్స్ కంటే గొప్ప దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ కార్యాన్ని ఆయన చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే దేవుడు ఎక్కడ దొరుకుతాడో అని మనం వెతకాలి. ఆదాముకు దేవుడు ఎక్కడ దొరికాడు? ఏదోని తోటలో సాయంత్రం సమయంలో దేవుడు ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయనతో నడిచేవాడు. మీరు ఏదేమన్నా ఎక్కడుందో మనం ఎదుక్కుంటే అది వెళ్తే ఎక్కడ దొరుకుద్దా? దొరకకుండా చేస్తాడు దేవుడు. మనం ఎలాంటి పనులు చేస్తాం, మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తాం దేవునికి తెలుసు. ఆమేన్. అందుకనే ఏదైనా వనం దేవుడు ఉంచలేదు మన మధ్యన. ఆమేన్. ఏదైనా వనము మనకు దొరకదు. మరి అబ్రాహాము మమ్రేలో సింధూర్ వనం ఉన్నప్పుడు అబ్రాహాం దేవుడు కలిశాడు కదా. మరి ఆ స్థలం ఇది అదే అని చెప్తారు, మనకు తెలీదు. అక్కడికి వెళ్ళి పోని ప్రార్థన చేస్తే దేవుడు దొరుకుతాడా? అక్కడ ఏం మొరపెట్టుకుంటే దేవుడు మనకు దొరుకుతాడా అంటే నో, దొరకడు. యాకోబు బేతేలులో దేవుడిని కలిశాడు, అవునా? మీరు అందరం విన్న వాక్యాలు చెప్తున్నాను. బేతేలులో
మరి వెళ్తూ వెళ్తూ తన అన్న తను చంపేస్తాడనే భయంతో తన మామ ఇంటికి వెళ్తూ దారిలో బేతల స్థలం అక్కడ ఒక ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఒక రాయి మీద తలపెట్టుకుని పడుకుంటే దేవుడు అంతా మాట్లాడాడు, దేవుని దర్శనం ఇచ్చాడు. ఇదే స్థలం అని చెప్పి ఏం చేశాడు, నూనె పోసి దాన్ని అభిషేకించి ఇది దేవుడు ఉన్న స్థలం అని చెప్పి దాన్ని అక్కడ ప్రార్థన చేయడం మొరపించాడు. మరి అక్కడికి వెళ్తే దేవుడు దొరుకుతాడా? ఏ రాయి నీకు తెలుసా? ఎక్కడ రాయితో ఉన్నాడా అంటే కాదు. అక్కడికి వెళ్ళి దేవుడు మొరపెడితే నీ ప్రార్థన దేవుడికి ఆలకిస్తాడంటే నో, అక్కడ కూడా ఆలకించాడు దేవుడు. యెరూషలేములో ఈ ఆలయంలో మరి సొలొమోను అంటాడు, ఈ స్థలము ఆలయాన్ని కట్టి ఈ స్థలములో ఈ ఆలయంలో ప్రార్థన చేసిన వారి బిడ్డల యొక్క మొరను ఆలకించమన్నాడు. ఆలకించి వారి యొక్క సమస్యలు తీర్చి ప్రభువు అని మొరపెడతాడు, ప్రార్థన చేస్తాడు సొలొమోను. మరి ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తే యెరూషలేములో ఆలయం ఉందా? అప్పుడు లేదు. అక్కడ నేను రానిస్తారంటే తెలీదు, వెళ్ళినప్పుడు తిరిగి వస్తావంటే తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆమేన్. అక్కడ కూడా దేవుడు నేను కలుసుకోవడానికి లేదు. అక్కడ యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. 4:27 అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు పర్వతం మీద నైనాను యెరూషలేమునైనాను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట ఆలకించు అన్నాడు దేవుడు. నా మాట ఆలకించు. దేవుడు దొరికే స్థలాన్ని దేవుడు అక్కడ చెప్తూ మాట్లాడుతున్నాడు. నీకు ఆలయాల్లో ఇక్కడ అక్కడ దొరకను. నేను చెప్తున్నాను, ఈ దినాన ప్రభునామములో మీరు మొర్రపెట్టే స్థలము ఇప్పుడు మీరున్న స్థలం. ఆమేన్. హల్లెలూయా. దీని గురించి కూడా మాట్లాడతా. అందుకని మీకు చెప్తున్నాను, మొర్రపెట్టండి, ఏడవండి అని. ఆమేన్. దేవుడు ఆలకించే స్థలంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మరి ఎక్కడ కలుసుకోగలము మనం ఆలోచన చేస్తున్నట్లయితే కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3:16 అందరికీ తెలుసు. ఏంటిది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలోనే నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. దేవుడు మనలోనే ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ కలుసుకోవాలంటే దేవుడు మనలోనే ఉన్నాడు. నిజానికి ఎక్కడెక్కడికి వెళ్ళి మన దేవుడిని ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దేవుడు మనలోనే ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు చెప్పండి మీరు? మీ కుడి చేతిని ఇలా పైకి ఎత్తి మీ ఎడం చేతిని మీ గుండెలు వేసుకుని దేవుడు ఎక్కడున్నాడు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. నా హృదయంలో ఉన్నాడని ధైర్యంగా చెప్పండి. దేవుడు నీలోనే ఉన్నాడు, నీకు దగ్గరగానే ఉన్నాడు. ఆమేన్. ఆయన అయితే మన దగ్గరే ఉన్నాడు, కానీ మనము ఆయనకు దూరంగా ఉంటున్నాం. దగ్గరే ఉన్నాడు కానీ ఆయన మనం పట్టించుకోవట్లేదు, ఆయన దూరంగా ఉంటున్నాం. మన ఇంట్లోనే ఉంటున్నాడు కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. మనతోనే ఉన్నాడు కానీ ఆయనతో మనము సంబంధం లేనట్టుగా మనం జీవిస్తున్నాం. అర్థమైందా? నేను చెప్తాను, మనము జీవిస్తున్న విధానం గురించి చెప్తున్నాను. ఆమేన్. నా కుమారుడు తేజ పూనం ఉన్నారు. వారు మా ఇంటికి 3 బిల్డింగ్స్ అవతలే, చాలా దగ్గర కదా. నడిచి వెళ్ళొచ్చేసి నేను నడిచేయచ్చు, వెళ్ళొచ్చేయచ్చు, నడిచి వచ్చేయచ్చు. కానీ కలుసుకోవాలంటే టైం తీసుకొని వాళ్ళు నా దగ్గర రావాలి, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది మనకి దేవునికి కొంత మధ్యన ప్రాబ్లం. దేవుడు మనలో ఉన్నాడే కానీ ఆయనతో సమయం తీసుకుంటలే, ఆయనతో గడపాలనే ఆశ మనం కలిగి ఉంటలే, ఆయనతో మాట్లాడాలనే ఆశ మనలో లేదు కనుక ఆయన మనం కలుసుకోలేకపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఎక్కడ మెర్ర పెట్టుకోవాలో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6:6 నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. అంటే దేవుడు ఎక్కడ మాట్లాడతాడంటే, ఎక్కడ మొరపెట్టుకోవాలంటే ఏకాంత ప్రదేశంలో దేవునికి మొరపెట్టుకోవాలి. అక్కడ మూడో వ్యక్తి ఎవరు ఉండకూడదు. ఆ ఏకాంత ప్రదేశంలో దేవునికి నీకు మధ్య ఉన్నప్పుడు మరో 3వ వ్యక్తి ఉండకూడదు. 3వ వ్యక్తి అని చెప్తున్నాను మీకు నేను. అర్థమైందా? 3వ వ్యక్తి ఎందుకన్నానంటే దేవుడు నీవే తప్ప మరి 3వ వ్యక్తి ఉండకూడదు. అది నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా. ఇది ఏకాంత
సమయం, దేవునితో ఏకాంతంగా వ్యక్తిగతంగా గడిపే సమయంలో నువ్వు ఉండాలి. దాని అర్థము యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే, గదిలో దేవుడు ఉంటాడా? గదిలోకి వెళ్ళి తలుపేసుకోమన్నాడు కదా, గదిలోకి దేవుడు ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. నో, గదిలో దేవుడు లేడు. గదిలో తలుపేసుకుంటే దేవుడు ఉంటున్నాడా? లేదు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క లోక సంబంధమైన అన్ని యావిగేషన్స్కి, అంటే రకరకాల మరి మన బాధలు బంధువులు అన్నిటికి పక్కన పెట్టేసి దేవునితో ఎప్పుడైతే ఆశతో ఆయన వైపు చూస్తావో, ఆయన నీ దగ్గర ఉన్నాడు. ఏమేన్ అక్కడ మాట్లాడుతున్నాడంటే రహస్యం ఉందన్న నీ తండ్రి. ఏమేన్ నీతోడే రహస్యంగా ఉన్నాడు ఆయన. ఏమేన్ హల్లెలూయా. నీలోనే రహస్యంగా ఉన్నాడు ఆయన. నీకు కనబట్టలేదు, ఆయన ఆత్మ కనుక నీకు కనబట్టలేదు కనుక ఆ కనబడని దేవుడు నిన్ను చూస్తా అంటాడు. ఆ సమయంలో నీ ఆశను చూసి నీ మొర్రను ఆలకిస్తాడు. ఏమేన్ అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఏకాంతంగా ప్రార్థన చేయాలి. 100కి 99 మంది క్రైస్తవులు ఏకాంత ప్రార్థన చేయరు. మిమ్మల్ని ఒక్కొక్కరుగా పిలిచి అడిగితే ఎంతమంది నిజంగా ఆశగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు అంటే చాలా తక్కువ మంది దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళి అది చేయగలగాలి నువ్వు. ఏమే నువ్వు మొరపెట్టుకోవాల్సిన స్థలం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏంటిది? ఎక్కడ? ఏకాంత స్థలం. ఏమేన్ దేవుడు నువ్వు తప్ప మరెవ్వరు ఉండకూడదు. దాని కొరకు నువ్వు సమయం తీసుకోవాలి, తప్పదు. ఏమేన్ యేసుక్రీస్తు వారు సమయం తీసుకొని గదిలోకి వెళ్ళదు కానీ కొండల వైపు వెళ్ళిపోయాడు ఆయన. ఏమేన్ అంటే ఏకాంత సమయం దేవునితో తండ్రితో గడపాలని. ఏమేన్ నేను ఆ సమయాన్ని తీసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరుల, నీవు మొర్ర పెట్టుకోవాల్సిన సమయం దేవుడు నీవు తప్ప ఎవరు లేని స్థలానికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టుకునే విధంగా నువ్వు ఉండాలని దేవుడు నీతో కోరుకుంటున్నాడు. దేవుడు నీతో వ్యక్తిగతంగా సమయం గడపాలని ఆశపడుచున్నాడు. ఏమైనా ఒక సహోదరు మా ఇంటికి వచ్చేది మాలతీకి సహాయం చేయడానికి. వచ్చి ఒక అరగంట ముందు తను గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకునేది, మొర్ర పెట్టుకునేది చూసి నాకు చాలా సంతోషం వేసేది. తన గృహంలో మరి అనేకం ఉండడం వల్ల తనకు అవకాశం లేక మా ఇంటికి వచ్చి ఆ పని చేసేది. నిజంగా చాలా మంచి పని అండి అది. ఏమేన్ మనకి ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించండి దేవునితో. ఏమేన్ నా భార్య ఏకాంత ప్రార్థన చేస్తుంది. నేను దాన్ని గొప్ప చేస్తున్నా, తను గొప్ప చేస్తానని చెప్పట్లేదు, దాని గురించి చెప్పట్లేదు. తను ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం నన్ను కూడా రానది గదిలోకి. ఏమేన్ హల్లెలూయా. ఆ విధంగా ఏకాంత ప్రార్థన చేయాలి. నా కుటుంబం దీవించబడ్డానికి కారణము ఇటువంటి ప్రార్థనలు. ఏమేన్ మీరు దీవించబడాలని మీకు ఈ విషయం చెప్తున్నాను. ఏమేన్ నేను ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క బలమైన సన్నిధి దిగి రావడం నేను చూశాను. ఎటువంటి విషయం ఏంటంటే బలమైన గాలి నా చుట్టూ తిరగడం నేను చూశాను. నా యొక్క అనుభవాన్ని మీకు చెప్తున్నాను మీకు నేను. ఏమేన్ ఏకాంతంగా దేవునితో గడిపితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమేన్ హల్లెలూయా. నీ మొరను ఆలకించి నిలబడి ఎందుకు పనికిరాని నన్ను ఈ దినాన్ని నిలబెట్టాడంటే కారణం ఏంటంటే ఆ ప్రార్థనలే. ఏమేన్ దేవుడు నిన్ను తయారు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఏమేన్ నిన్ను కడతాడు. ఏమేన్ ఏకాంతంగా ఆయనతో గడిపినప్పుడు. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న పరధ్యానాలన్నీ పక్కనెట్టేయాలి. పరధ్యానాలు అంటే తెలిసి మీకు తెలుగు పదమే అది. పరధ్యానాలు అంటే తెలుసా? అనూహ్యమైన ఆలోచనలు. ఏమేన్ డిస్ట్రాక్షన్ సెంటర్ ఇంగ్లీష్లో బాగా అర్థమైపోతుంది మీకు ఇప్పుడు. డిస్ట్రాక్షన్ సెంటర్. ఏమేన్ పరధ్యానాలు అనేక రకాలైన చెత్త ఆలోచనలు అన్నింటిని పక్కన పెట్టేయాలి. ఏమేన్ మనం ఎందుకు తలుపేసుకోవాలంటే మరి ఏది వినపడకూడదు మనకి. ఏమేన్ మన దేవుని యొక్క స్వరం వినడానికే నీ మొర్ర ఆయన కనబడేటట్టుగా మన మనసంతా ఆయన మీద పెట్టుకొని ప్రార్థన చేయాలి. అదే ఏకాంత ప్రార్థన. ఏమేన్ అటువంటి ప్రార్థన చేయాలని దేవుడు మేము కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇటువంటిది కావాలని ఒబేదెదోము కోరుకున్నాడు. ఒబేదెదోము పలకడానికి కష్టంగా ఉంది కదా. అసలు ఆయన పేరు ఏంటంటే ఓబేదు. ఆయన పేరు ఓబేదు, ఒబేదెదోము కాదు, ఓబేదు. ఈదోము వాడైనా ఓబేదు. ఏమేన్ ఆ ఒబేదెదోము
ఓబేదు ఏం చేశారంటే దేవుని సన్నిధి కావాలని కోరుకున్నాను. నా గృహంలో దేవుని సన్నిధి కావాలి. ఆమేన్. నీ గృహంలో దేవుని సన్నిధి కావాలి. ఆ గృహము దీవించబడ్డది. ఆమేన్. నీ గృహం దీవించబడాలి. నీవు దీవించబడాలి అంటే నీ మొర దేవుడు ఓబేదు యొక్క మొర అంతా ఆలకించి దేవుడు అతని జీవితాన్ని దీవించి పాడేశాడండి. ఆమేన్. హల్లెలూయా. తన సమస్యలని తీసివేశాడు దేవుడు. దేవుని వాక్యంలో రాయబడింది. ఆమేన్. నీ కుటుంబము దీవించబడాలంటే నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఏకాంతంగా ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలని, మొరపెట్టుకునేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నేను రెండో విషయం ఇందాక చెప్పాను కదా, ఈ స్థలం సమాజంగా కూడుకొనుట మానవద్దు. ఎందుకన్నాడు దేవుడు? ఊరికని చెప్పాడు దేవుడు? దేవుని వాక్యం ఊరికని రాయబడిందా? లేదు. సమాజం చాలామంది సంఘం ఏం వెళ్తాంలే, వేరే ఏం పని ఉన్నదనుకోండి, ఆ పనికి ప్రాధాన్యత ఇస్తారు కానీ దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వరు. అలా ఉండకూడదు. ఈ స్థలములో నువ్వు మొర్రపెట్టుకోవడానికి రావాలి. ఆమేన్. దేవుని స్తుతించడానికే కాదు, దేవుని ఆరాధించడానికే కాదు, దేవుని వాక్యం వినడానికే కాదు, దేవుని సన్నిధిలో నువ్వు ఏడవడానికి దేవుడు నేను పిలుస్తున్నాడు ఇక్కడికి. ఆమేన్. ఈ స్థలంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పెట్టే మొర్రను అని విని నిన్ను చంకన ఎత్తుకుని అని తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నన్ను ఎత్తుకోవాలని నీకు ఆశ ఉందా? ఆమేన్. హల్లెలూయా. నీకు ఆశ ఉందా? నా దేవుడు నన్ను ఎత్తుకొని నన్ను ఎత్తుకోవాలని ఆశ ఉందా? నిన్ను ఎత్తుకోవాలని నీకు ఆశ ఉందా? నాకుంది. ఆమేన్. హల్లెలూయా. ఆశతో నువ్వు దేవుని సన్నిధికి రావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దాని అర్థము చాలామంది ఏం చేస్తారంటే చర్చిని చూడగానే దండం పెట్టుకుంటారు. చర్చిలో దేవుడు లేడు, చర్చిని బట్టి దేవుడు లేడు. ఆమేన్. చర్చి మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ ఉంటాడు? అది ఉండడు. మనందరిలో దేవుడు ఉన్నాడు కనుక, మనందరం కలిసాం కనుక దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. మనం ఇక్కడ ఉన్నప్పుడే దీనికి విలువ, కానీ మనం లేకపోతే దీనికి విలువే లేదు. అర్థమైందా? ఈ గోడలకి విలువ లేదు, మనకి విలువ ఉంది దేవుడు ఇచ్చిన విలువ. ఆమేన్. అందుచేతన మనము సమాజంగా కూడుకొనటం మానదని చెప్పడానికి కారణం అది. దేవుడిని మొర్ర ఆలకించేస్తాను. ఆమేన్. ఈ స్థలంలో నువ్వు మొర పెట్టుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇద్దరు యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు, ఎలాగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పను. ఆమేన్. ఎప్పుడైతే మనం ఆశతో సంఘంగా దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు అక్కడ ఆయన మొర్ర ఆలకిస్తాడంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారి మధ్యన ఉంటాను నేను, వారి మొర్ర ఆలకిస్తాను దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి సంఘములో లేనప్పుడు మనం ఆలయం చూసి ప్రార్థన ఇంతకు దండం పెట్టుకుంటే కుదురుతా అంటే కుదరదు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఏకాంత ప్రార్థనే. సమాజంగా కూడినప్పుడు మొరపెట్టుకోవాలి. ఇంకోటి ఆ తర్వాత ఏం చేయాలంటే ఏకాంత ప్రార్థనే. దేవుడు మనకిచ్చిన అవకాశం. ఆమేన్. మనం కలుసుకునే స్థలము. రెండోది ఏకాంత ప్రార్థనే. దాంట్లో కలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ మొరపెట్టడం మనం చూస్తాం. హామాన్ ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను, అదేవిధంగా మొర్దెకైని చంపేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు సమాజంగా వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను ఏం చేశాడు? ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ రోజుల్లో సమాజము, ఈ రోజుల్లో సంఘమును దేవుడు అన్ని లేని మనకు సంఘమును దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఇశ్రాయేలు సమాజంలో దేవుడు మొర ఆలకించేవాడు. ఇప్పుడు మనం సంఘంగా మనం కూడుకున్నప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్. ఇంకోటి మరి సంఘం అంటే ఏంటంటే కొన్ని కుటుంబముల సమూహం. అర్థమైందా? ఇప్పుడు ఒక కుటుంబం అంటే ఒక సంఘము. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే నోవాహు కుటుంబము ఒక సంఘము. ఆమేన్. ఆ సంఘాన్ని రక్షించినట్టుగా కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. ఆమేన్. నీ కుటుంబం ఒక సంఘము. నీ కుటుంబంలో సమస్యలు ఉంటే కుటుంబంగా కూడి ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ పిల్లల జీవితంలో నువ్వు మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, వారి యొక్క పరిస్థితులు బాగోపోతే తల్లిదండ్రులు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఆ స్థలంలో దేవుడు మొర్ర ఆలకిస్తాడు. ఇవన్నీ చెప్పే దేనికంటే దేవుడు నీ మొర్ర ఆలకించడానికి. ఎక్కడ నువ్వు దేవునికి మొర్ర పెట్టుకోవాలో దేవుడు మాట్లాడుచున్నాడు.
నువ్వు మొరపెట్టాలి. ఇంత నేర్చుకుని కూడా నీవు ఈ మొరపెట్టేవానుగా ఉండకపోతే నీకేమి ప్రయోజనము? ఆమేన్. నువ్వు మొరపెట్టేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2-3 కూడుకొని కొన్ని స్థలాల్లో కొన్నిసార్లు ప్రార్థన చేయాలి. ఆమేన్. మోషే గారు ఉన్నారు, ఆయన బస్సు వస్తున్నప్పుడు బస్సులో ప్రార్థన జరిగిస్తుంటాడు ఆయన కదండి. నాకు తెలుసు, ప్రార్థన చేసి మంచి పనిది. ఆమేన్. వచ్చే సమయం కూడా వృధా కాకుండా వాళ్ళకి ప్రార్థనలు చేయడానికి ప్రోత్సహిస్తాడు ఆయన. మంచి పని చేస్తున్నాడు సహోదరా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయా స్థలాల్లో మన సంఘం తరపున మరి స్వరూప్ గారి ఇంట్లో కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆమేన్. మీ గృహాల్లో కొంతమంది 3-4 కూడుకొని ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి మొర్ర పెట్టుకునేవారుగా. ఆమేన్. నీవుగా కూడా వ్యక్తిగతంగా మొరపెట్టుకునేవాడు. పాస్టర్లు ఒకటికి చెప్పుకుంటే కుదరదండి. కొంతమంది ఏం చేశారంటే పాస్టర్లని దేవునితో సమానం చేసేసారు. తప్పది, ఎప్పటికీ కాదు అది. ఆమేన్. మేము ఒట్టి మనుషులము. ఆమేన్. మీ కొరకు మీకు పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాస్టర్లకి ఇవ్వవలసిన విలువ కంటే ఎక్కువ ఇవ్వకండి. అది ఇవ్వడం వల్ల ఏమవుతున్నారంటే వాళ్ళు చెడిపోతున్నారు. నేను చెప్తున్నా, చాలామంది చెడిపోయి దేవుడితో సమానం అనుకున్నారు. సాతాను గాడు ఏమనుకున్నాడు? వాడికి ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి, వాడుకున్న ఆధిక్యతను బట్టి ఏమనుకున్నాడు? నేను దేవునితో సమాన్ని. ఆ పరిస్థితి పాస్టర్లు కూడా వచ్చేస్తుంది ఈ రోజుల్లో. పాస్టర్ని హెచ్చించవలసిందిగా హెచ్చించకండి. హెచ్చించవలసిన దానికంటే ఎక్కువ హెచ్చించకండి. ఆమేన్. మీరు హెచ్చించవలసింది ప్రభువును మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీనెవె పట్టణస్థులు మీరు అన్యులు కదా, వారు దేవునికి సమాజంగా కూడి మొరపెట్టుకున్నారు. వాళ్ళకి నిజానికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. నేను చెప్పండి, నీనెవె పట్టణస్థులు విశ్వాసుల అవిశ్వాసుల? చెప్పండి. నీనెవె పట్టణస్థులు అన్యులు కదా, నీనెవె పట్టణస్థులు విశ్వాసుల అవిశ్వాసుల? మీరేం చెప్తారు? నేను నమ్మను. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే నమ్ముతాను. చూద్దాం. యోనా పత్రిక, యోనా గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలు. 4 నుంచి చెప్తాను. యోనా పట్టణంలో దిన ప్రయాణం అంత సంచరించుచు ఇక 40 దినములు నీనెవె పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవె పట్టణం వారు దేవుని యందు ఏం రాయింది అక్కడ? దేవుని యందు విశ్వాసం ఉంచి. హల్లెలూయా. అర్థమైంది మీకు? నీనెవె పట్టణస్థులు ఎవరో ఇప్పుడు? ఒకప్పుడు అవిశ్వాసులే. అది ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటింపబడ్డదో అప్పుడు దేవుని మాటను నమ్మారు, విశ్వాసం ఉంచి. ఆమేన్. దేవుడు మేము చేసిన అపరాధం ఒప్పుకొని తర్వాత 10వ వచనం చూడండి. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఆమేన్. మారు మనసు పొందినవారు. ఆమేన్. మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను అంటాడు. ఆమేన్. దేవునికి ఏ విధంగా మొరపెట్టుకున్నారో చూడండి. వచ్చేవారు మాట్లాడదాం దీని గురించి. ఆమేన్. ఎలా మొరపెట్టుకోవాలో వచ్చేవారు నేర్చుకుందాం. సమాజంగా మనం కూడి మాట్లాడాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు 3వది చెప్పి ముగించేస్తాను. నీవు ఉన్న సమస్యలనే దేవునికి మొరపెట్టుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా ఉండండి మీరు. ఆమేన్. ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఆ జీవితం తీసేసండి మీ జీవితంలో. ప్రాక్టికల్ క్రైస్తవులుగా జీవించండి అని చెప్తున్నాను. దాని అర్థం. ఆమేన్. నీకు సమస్య వచ్చిందనుకో, సమస్యలు ఉన్నప్పుడే మోకాలేని దేవుని వైపు చాచి నువ్వు నా ఆధారం అని దేవునికి మొరపెట్టు. ఆమేన్. నీ మొర దేవుడు ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా చేప గర్భంలో ఉన్నప్పుడు అక్కడే మోకాలని ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఆమేన్. మరి ఆ సమస్యలో ఉన్నప్పుడే దేవుని యందు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 4వ వ్యక్తి కనబడుతున్నాడు. రహస్యంలో 4వ వ్యక్తిని మీరు చూడాలంటే మీరున్న సమస్యలోనే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడైనా? వాళ్ళతోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు నీతోనే ఉన్నాడు అనే సంగతిని దేవుడు మనతో మరలా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఎక్కడున్నాడు నా దేవుడు? నీ దేవుడు ఎక్కడున్నాడు? ఇలా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మొర్ర పెట్టవలసిన స్థలము ఇది. ఆమేన్. నువ్వు మొర్ర పెట్టవలసిన స్థలము ఇది. దీన్ని పాడు చేసుకోవద్దు.
అందుకనే మీరు శ్రద్ధగా సమయానికి దేవుని సన్నిధికి రండి, ముందుగా రండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాను. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒకసారి మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అందరూ కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఆయనకు మొరపెట్టుకోవడానికి దేవుడు నీకు ఈ సమయం ఇస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఇక్కడే ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఆయన వైపు 2 చేతులు చాచి నీ ఎదుట ఉన్న దేవునికి నువ్వు మొరపెట్టుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎదుట ఏడవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. నీ సమస్య ఏదైనా సరే, అది నీ బిడ్డల సమస్య, నీ బిడ్డల సమస్య గురించి నీ ఉన్న సమస్యలను దేవుని సన్నిధిలో చెప్పుకొని ఏడవడానికి, ఆయన మొరపెట్టుకొని ఏడవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుచున్నాడు. దేవుడిని అడగండి, ప్రభా ఈ ఉదయకాలం నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభా, నైనా నన్ను ఒట్టి చేతులతో పంపించే ప్రభా అని అన్న చేసిన మొర్ర మనం పెడదాం. అన్న మొరపెట్టినట్టుగా మనం మొరపెడదాం. యోనా మొరపెట్టినట్టుగా మనం మొరపెడదాం. ప్రభా నన్ను విడిచిపెట్టకయ్యా, అయ్యా ఈ యొక్క బాధల నుంచి నన్ను విడిపించి ప్రభా అని మొరపెడదాం. భర్తమయ్యి మనం మొరపెట్టినట్టుగా మనం మొరపెడదాం. ప్రభా యేసయ్యా నన్ను దాటిపోకయ్యా అన్నది అని అడుగుదాం. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుచున్నాడు. నా జీవితంలో ఒక అద్భుతం చెయ్యి నాయనా, నాయనా నువ్వు ప్రేమమయుడు, నీకు స్తోత్రాలు అయ్యా అని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం, అడుగుదాం. అద్భుతం చేయమయ్యా అని అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముయున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అడగండి. కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతబట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినాయా. నిజంగా అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా.
హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఉన్న ప్రభా నీ సన్నిధిలో రెండు చేతులెత్తి నీవేను మా ఆధారమని అడిగి ఉన్నారయ్యా, అడుక్కున్నారయ్యా, మొర్ర పెట్టుకున్నారయ్యా. నైనా నీ బిడ్డల యొక్క నా ప్రభా బాధను చూసిన దేవుడు నైనా, చంకనెత్తుకునే దేవుడు నైనా, నీ బిడ్డల యొక్క బాధల నుంచి విడిపించినైనా, నీ బిడ్డలు బాగు చేయమని దాసులుగా మొరపెట్టించిన. నేను మొరపెట్టడం వలన కాదు కానీ నా ప్రభా, నీ బిడ్డలు మొరపెట్టుకున్నారు కనుక నీ బిడ్డల యొక్క జీవితాన్ని బాగు చేసి నడిపించమని నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేనికి మనము వందనాలు చెల్లించుకుంటూ కానుకలు సమర్పించుకుందాం త్వరగా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపని పాడచ్చు. దేనికి కానుకలు చప్పట్లు కొడుతూ మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరదు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు. ఏమే ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు తీరదు, ఎంతగా స్తుతులు పాడినా యేసు రుణము తీరునా. హల్లెలూయా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఏమే మరోసారి ఎంతగా ఏమే యేసుని. హల్లెలూయా. నేను స్తోత్రంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. చదువులు చిన్నగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. త్వరగా తర్వాత మనం బయటకు వెళ్దాం, సమయం ఎక్కువైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా. పరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, ఇంతవరకు నాయన మీ కృపను బట్టి మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా స్తుతుల్లో నీ ఆరాధనలో మీరుండే ప్రభా నాయన తండ్రి, నాయన ఇంతవరకు నడిపించుకున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో దేవా నాయన నీ యొక్క తండ్రి శరీరంలో రక్తంలో పాల్గొనడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నాయన ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం దేవా నాయన. ఇంతవరకు నీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకుని నడిపించుకుని ప్రభా, మమ్మల్ని నాయన ఈ నడిపించిన విధానం బట్టి నీకే మహిమ వందనాలు చెల్లిస్తున్నాయినా. వాక్యం చెప్పిన మరి దైవదాసులను ప్రభా ఇంకా బలపరిచి ఆత్మతో నింపి నడిపించుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నేను ప్రతి బిడ్డ తెచ్చిన ప్రభా నేను కానుకిన ప్రభా నూరంతల ఆశీర్వాదంలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ దివ్యమైన ఆశీర్వాదంలో తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడిండి నడిపించిన గాక. ఆమేన్. మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ప్రభువుకు మొర్ర పెట్టేవారుగా మిమ్మల్ని చేయును గాక. ఆమేన్.